పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరగా తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని కేసీఆర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయని, నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కడియం శ్రీహరి పార్టీ తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారితో చర్చించినట్లు తెలుస్తుంది. గత 30 ఏళ్లుగా తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞత తెలిపారు కడియం. తన అనుచరుల భవిష్యత్తు కోసమే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని, జిల్లా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండటమే మేలని, పార్టీ మార్పుపై తన అభిప్రాయాన్ని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కడియంతో సమావేశం కాగా ఇవాళ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. అయితే కడియం పార్టీ మార్పు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. కడియంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్పీకర్ను కలిసేందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్ తదితరులు అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో శాసనసభ సెక్రటరీకి ఇచ్చేందుకు ట్రై చేయగా ఆయన కూడా అందుబాటులో లేరని తెలిసింది. ఒకవేళ స్పీకర్కు ఫిర్యాదు చేస్తే ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్పై స్పీకర్కు ఫిర్యాదు చేయగా తాజాగా కడియంపై చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఏఐసీసీ ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే నేను నా శ్రేయోభిలాషులతోని, నా మద్దతుదారులతోని, నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమందిని, అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇవాళ ప్రతినిధులు, అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేరుతున్నారు సార్? సాయంకాలం. ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే నేను నా శ్రేయోభిలాషులతోని, నా మద్దతుదారులతోని, నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమందిని, అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇవాళ ప్రతినిధులు,
అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేరుతున్నారు సార్? సాయంకాలం